ఇక ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఎవరు గెలుపు ఎలా ఉండబోతుంది అనేది రేపు ఎన్నికలకు లెక్కింపు ప్రధానంగా అందరిలో ఒక రకమైన ఉత్కంఠ పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తిగా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్నికల కీలక ఘట్టమైన కౌంటింగ్కు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8:30 కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. కౌంటింగ్ సజావుగా సాగేందుకు ఈసీ పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రౌండ్ల నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నానికి కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని పాలమూరు నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పాలమూరుకు సంబంధించి ప్రధానంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి? రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సర్వత్రా ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 8 సెంటర్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవనుంది. రేపు ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన అనంతరం 80 ఏళ్ల పైబడిన వాళ్ళు హోమ్ ఏదైతే వాళ్ళు ఉన్నారో పీడబ్ల్యూడీ వాళ్ళవి కూడా ముందు తర్వాత లెక్కించి తర్వాత 8:30కు అసలైన కౌంటింగ్ ప్రారంభం. ఇవి రాజకీయ ఏదైతే ఏజెంట్లు మరియు అబ్జర్వర్ల ఆధ్వర్యంలో ఈవీఎంలు తెరవనున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి జిల్లాలో 5, రంగారెడ్డిలో 2 మరియు వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సమీక్షా సమావేశాలు కూడా అధికారులతో నిర్వహించి చేరుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 14 నుంచి ఆ నియోజకవర్గాలకు సంబంధించి 14 నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల ప్రాతిపదికన 14 నుంచి 22 రౌండ్లు ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు మనకు ఇప్పటి వరకే చెప్పినటువంటి సందర్భం ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేటకు సంబంధించి సింగారం దగ్గర దత్త బీఈడి కాలేజ్ దగ్గర కౌంటరు, మక్తలు నారాయణపేట నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేశారు. మహబూబ్ యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మహబూబ్నగర్ ఏదైతే పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలుకు సంబంధించి అచ్చంపేట్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలను నెల్లికొండ రూట్ లోని కొత్త మార్కెట్ యార్డ్ లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరియు ఈ గద్వాలకు సంబంధించి పాలిటెక్నిక్ కాలేజీలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కౌంటర్ సెంటర్ ఏర్పాటు చేసిన అధికారులు ఇక వనపర్తికి సంబంధించి చిట్యాల సమీపంలో మార్కెట్ యార్డ్ లో కౌంటర్ ఏర్పాటు చేసి అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 3 అంచెల భద్రత, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ మరియు లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ల నిఘాలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించున్నారు. దీనికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా 5 అంచెల భద్రత ఏర్పాటు చేసి 24 గంటలు నిశ్చితంగా పరిశీలించే పరిస్థితి ఉంది. ఇప్పటికే పాసులున్న వారికే అనుమతి ఇస్తామంటూ అభ్యర్థులతో పాటు మరో 4 ఈ కౌంటింగ్ ప్రక్రియలో అనుమతి ఉంటుందంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ సరౌండింగ్ లో 200 మీటర్ల వరకు 144 సెక్షన్ కూడా విధించనున్నట్టు కూడా అధికారులు చెప్పారు. ఎవరైతే సంబరాలు 200 మీటర్ల అవతలనే సంబరాలు చేసుకోవాలంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ ర్యాలీలు కానీ తర్వాత స్లోగన్స్ కానీ ఇవ్వకూడదని కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే కలెక్టర్ కూడా ఈ కౌంటింగ్ సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తుదిఘట్టానికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వచ్చిందని చెప్పొచ్చు. రాజశేఖర్, రైట్. అదే ఈ నేపథ్యంలోనే భద్రతకు సంబంధించి మరొక విధమైనటువంటి మద్యానికి సంబంధించినటువంటి షాపులు మూసివేసినటువంటి పరిస్థితి ఎన్నికలకు సంబంధించి ఉండేది. సో ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందా? హైదరాబాద్లో ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ రోజు మద్య బంధులు ఏదైతే ఉందో మద్యం షాపులు బంద్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి, అక్కడ ఏమైనా అలాంటి సూచనలు ఏమైనా జారీ చేసినటువంటి పరిస్థితి ఉందా? అయితే మద్యం దుకాణాలు ఎన్నికలకు 2 రోజుల ముందుంచే బంద్ చేసినటువంటి అధికారులు కొత్త రెంటలు రావడంతో కొత్త షాపులను తెరుచుకునేందుకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అనుమతినియొచ్చు అంటూ కూడా ఎక్సైజ్ అధికారులు మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మద్యం షాపులు బంద్ చేసే మొత్తం క్లోజ్ చేసే ఉన్నాయని చెప్పొచ్చు. రేపు కూడా మద్యం షాపులను తెరవద్దంటూ కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పటిష్ట భద్రత, ఎక్కడికక్కడ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్నది. మొత్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల ఆధారంగా 14 నుంచి 22 ఏదైతే రౌండ్లు ఉండబోతున్నట్టు కూడా ఇప్పటికే మనకు అధికారులు చెప్పినటువంటి నేపథ్యం ఉంది. రాశి
ఇంకొకటి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే రాజకీయ నేతలు కూడా ఒక రకమైనటువంటి చదరంగాన్ని ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గెలుపులు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి సర్వేలను కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి నేపథ్యంలో అక్కడ నేతలు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అంటే స్ట్రాంగ్ రూమ్లో ఇప్పటికే భద్రత సీసీ కెమెరా నిఘాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈసీ ప్రధానంగా అక్కడ దృష్టి పెట్టినటువంటి ప్రాంతాలు, సమస్యాత్మకంగా ఉండే ప్రాంతాలు ఏంటి మహబూబ్ నగర్కి సంబంధించి? మహబూబ్నగర్ సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 117 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా నిర్ణయించి అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలతో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు, ప్రధానంగా నాగర్ కర్నూలు సంబంధించి నాగర్ కర్నూలులో అచ్చంపే తర్వాత వనపర్తిలో, దీనికి సంబంధించి గద్వాల్లో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నారాయణపేటకి సంబంధించి అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు వస్తాయన్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ పారామిలిటరీ బలగాలతో అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎవరికి వారే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేము గెలుస్తామంటూ బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి కూడా ఉంది. కోట్లలో ఈ బెట్టింగ్ నడుస్తున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అటువంటి చర్యలకు పాల్పొద్దంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే రేపు గెలుపోటములు రేపు ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయంటూ గెలుపోటములు కూడా ఏదైతే ఈవీఎంలు తెరిచిన తర్వాత పూర్తి స్థాయిలో మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎవ్వరు కూడా కౌంటింగ్ ఏదైతే సెంటర్ కు సమీపంలో జులూసు గాని స్లోగన్స్ గాని ఎటువంటి అవాంఛనీయ సంఘటన చేయకూడదంటూ కూడా అధికారులు ఇప్పటికే పోలీసులకు కానీ పారామిలిటరీ బలగాలకు కానీ ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే పార్టీలకు సంబంధించిన నాయకులకు కూడా పూర్తి స్థాయిలో చెప్పినటువంటి నేపథ్యంలో రేపు పటిష్ట బందోబస్తు మధ్య మాత్రం ఏదైతే ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో కూడా గట్టి పటస్థ భద్రత అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధ్వర్యంలో, నిఘా ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ జరగబోతున్నట్టు కూడా మనకు అధికారులు తెలిపారు. రాజశేఖర్.